అకాల వర్షాలతో నిజామాబాద్ రైతులు నిండా మునిగారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైంది. కొన్ని చెట్ల వడ్లు మొలకెత్తాయి. ఆర్మూర్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం మొలకెత్తింది. 3 రోజుల క్రితమే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు రాత్రి వర్షం పడడంతో మళ్లీ ధాన్యం తడిసింది. తమకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలంటున్న ఆర్మూరు రైతులతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి తరచూ కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు అయిన తర్వాత కూడా సంచుల్లో నింపిన తర్వాత కూడా వాటిని సంబంధిత గోదాములకు తరలించకపోవడంతో సకాలంలో తరలించకపోవడంతో కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ఒక్కసారిగా తడిసి ముద్దవుతున్నాయి. ఇట్లా ఒక్కసారి కాదు, పదే పదే కురుస్తున్నటువంటి వర్షాలకు తరచూ ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. ఈ క్రమంలో చాలా చోట్ల ఇప్పటికే మొలకలు వచ్చినాయి. చాలా చోట్ల మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని వేస్టేజ్ కింద రైతులు పారేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ ఆర్మూర్ రహదారి పైన ఆలూరు బైపాస్ వద్ద ఉన్నాం. ఇక్కడ రైతులంతా కూడా పంటలు కోతలు కోసిన తర్వాత కొనుగోలు కోసం రోడ్లపైన ఆరబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి తడిసి ముద్దైంది. ఇప్పటికే 2 సార్లు తడిసినటువంటి వడ్లు మరోసారి తడవడంతో పూర్తిగా మొలకలు వచ్చినటువంటి నేపథ్యం. ఇట్లా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు రాదు. తిరిగి మళ్ళీ వీటిని ఆరబెట్టాల్సి ఉంటుంది. సరిపడా తేమ శాతం వచ్చిన తర్వాతనే వీటిని కొనుగోలు చేస్తారు. సో రైతులకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే, తరచూ జరుగుతున్నటువంటి అకాల వర్షాలకు ఒకవైపు కొనుగోలు కానీ ధాన్యం తడిసిపోతే పదే పదే రైతులు ఆరబెడుతున్నారు. చాలా చోట్ల కొనుగోలు పూర్తయి సంబంధిత గోదాములకు తరలించకపోవడం మూలంగా కూడా తడిసినటువంటి వడ్లను రైతులే కాపాడుకోవాలి. వాటిని రైతులే తిరిగి కొనుగోలుకు సిద్ధం చేయాలి. కాబట్టి ఇట్లా రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో గడిచినటువంటి నెల రోజుల్లో ఇప్పటి వరకు లారీల కొరత, హమాలీల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కొనుగోలు పూర్తయినా కూడా ధాన్యాన్ని తరలించేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తలేదు. దీంతో సడన్ గా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు సాయంకాలం వరకు ఎండ తీవ్రత ఉంటుంది. సాయంకాలం కాగానే ఒకసారిగా జిల్లాలో వాతావరణం మారిపోతుంది. భారీగా ఎదురుగాలు వస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. అన్న, ఏంది ఇట్లా రెగ్యులర్ గా వర్షాలు పడుతున్నాయి? సాయంత్రం కాగానే దినమంతా ఎండ కొడుతుంది, సాయంత్రం కాగానే ఎదురుగాలు వస్తున్నాయి, వర్షం పడుతుంది, వడ్డు తడిచిపోతున్నాయి. ఎట్లా అయితే లేబర్ షార్టేజ్ ఒకటి ఉండి, ఈ మన బార్దన్ షార్టేజ్ ఒకటి ఉండి, మెయిన్ లేబర్ షార్టేజ్ ఉండి మొన్న తెప్పించిన లేబర్ని అంటే సీరియల్ ప్రకారము ఇప్పుడు లేసే అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అయితే లేబర్ ఉంటే ఇది తడవకపోతుండే వడ్లు మొత్తం లేచిపోతుండే. లేబర్ రాక ఇదంతా ప్రాబ్లం. అంటే ప్రధానంగా ఏం కారణం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు వడ్లు ఎందుకు తీసుకోవద్దంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రధాన కారణం అంటే లేబర్ లేరని చెప్పిండ్రు మొన్నటి దాకా. ఇప్పుడు లేబర్ వచ్చిండ్రు. ఇప్పుడు నిన్న బార్దాన్ లేకుండే, ఇప్పుడు బార్దాన్ వచ్చింది. అయితే ఇప్పుడు సీరియల్ ప్రకారం లేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సీరియల్లో కూడా ఉల్టా పల్టా అవుతుంది. కాక మళ్ళీ 3-4 రోజులు వర్షాలు అంటున్నారు. వడ్లేమో రోడ్ల మీద ఉన్నాయి, చాలా చోట్ల తడిసి మొలకలు వచ్చినాయి. ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంటి రైతుల పరిస్థితి? అంటే లేబర్ లేరు, లేకుంటే ఆగురు కదా, మీ సీరియల్ నెంబర్ రాలే, మరి సీరియల్ నెంబర్ ఎత్తి నింపుతారంటే అట్లా కూడా నింపేది లేదు. ఇది లాకంటే ఏంది? ఇట్లా ఎవడన్నా ఇది చూస్తాడా? గవర్నమెంట్ మాకు నష్టపరిహారం కంపల్సరీ చెల్లించండి తిన్నాడు. అది మళ్ళీ వర్షాకాలం వస్తుంది, ఇంకా పూర్తి కాలేదు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇదంతా సొసైటీ వాళ్ళ పెద్ద నిర్లక్ష్యం కారణం. హమాలీని సరిగా తీసుకురాకుండా, వచ్చిన మ్యాచర్ను వచ్చినట్టుగా జోకకుండా నెల రోజులుగా రైతులతో ఆట ఆడుతున్నారు వీళ్ళు. ప్రతి ఒక్క అధికారి కూడా వీళ్ళకి వచ్చి హెచ్చరిస్తారు. డీసీఓ కాడ నుంచి కలెక్టర్ వరకు కూడా ఈ ఆర్మూర్ సొసైటీ తప్పించి మిగతా ఏ సొసైటీలో కూడా ఇంత నిర్లక్ష్యం లేదని, చెడగొట్ల ఆనలు పడతాయని తెలిసి కూడా సొసైటీ వాళ్ళు పట్టించుకోకుండా, అమాలి వాళ్ళని లేకుండా, వచ్చిన అమాలిని సరిగా ఉంచకుండా, వాళ్ళకు వాళ్ళ డబ్బుల్లో కూడా కమిషన్ కొట్టుకుంటా, రైతుల దగ్గర కమిషన్లు తీసుకుంటా, 100-200 ఇస్తేనే కుప్పలు లోడ్ చేయిస్తాం, లేకపోతే పోయిన వడ్లలో కటింగ్ చేయించడు. ఇక్కడ నెలల రోజులు తరబడి వడ్లను మ్యాచర్ వేయించి తెచ్చిపెట్టినాక జోకకపోవడం, జోకినాట్లు పోయిన తర్వాత వాళ్ళు సొసైటీ వాళ్ళు రైస్ మిల్ కుమ్మక్కై ఇక్కడ 41,700 గ్రాములు కాట జోకిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ పోయిన కుంటాలకు 2 కిలోల చొప్పున ఎక్స్ట్రా తరుగు అయితేనే లారీ తీస్తాం. మళ్ళీ లారీలు వేసే సంచులకు కూడా ₹1-2 లారీ డ్రైవర్ అడుగుతున్నాడు. ఆయనకు మేమే భరించాలా, అమాలీకి భరించాలా. భరించిన తర్వాత రైస్ మిల్క్ అయిందా అంటే, రైస్ మిల్క్ అయిందా డబ్బులు రావాలంటే వాళ్ళు క్వింటాలకు 2-3 కిలోలు తరుగు, ఆ తరుగు తీసుకొని భరించుకుని ఉన్నామా అంటే మళ్ళీ డబ్బులు రావడానికి మళ్ళీ నెల రోజులు, పంటలు పండించడానికి 3 నెలల టైం పడితే పండిన ధాన్యాన్ని అమ్మి మా చేతిలో డబ్బులు రావాలంటే కూడా 3 నెలలు పడుతుంది. ఎంత నిర్లక్ష్యం అంటే రైతులతోటి రోడ్ల మీద ఆటాడుతారు. ప్రతి రైతాంగం ప్రభుత్వానికి గుర్తు ఈ టైంలో చెడగొట్ల ఆనాలు పడతాయని. ఇట్లా రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో
కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా దాదాపు గత నెల రోజులుగా కూడా తరచూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఆ పంట కోసే రోడ్లపైన కొనుగోలు కోసం సిద్ధం చేస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఈ వర్షాలు పడుతున్నాయి. సాగు చేసినటువంటి పంట దిగుబడి వచ్చిన తర్వాత కొనుగోలుకు సిద్ధం చేసిన తర్వాత సకాలంలో కొనుగోలు చేసి లారీలు హమాలీల కొరత లేకుండా చూస్తూ వీటిని ఎప్పటికప్పుడు సంబంధిత గోదాంలోకి షిఫ్ట్ చేస్తే ఈ సమస్య తప్పుతుందని చెప్తున్నారు. గత నెల రోజులుగా కూడా ఇట్లాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. అయినా కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ పెద్దగా చర్యలు లేవనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. తాము మొలకెత్తినటువంటి ఈ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు, తిరిగి ఆరబెట్టినా కూడా ఎందుకు పనికిరానటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్పందించి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి, కొన్నటువంటి ధాన్యాన్ని కూడా సంబంధిత గోదాంలోకి వెంటనే షిఫ్ట్ చేయాలనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. మొత్తం మీద తరచూ కురుస్తున్నటువంటి అకాల వర్షాలకైతే నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.